టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా 27 మందిని నియమించింది. జనరల్ సెక్రటరీలుగా 69 మందికి అవకాశం కల్పించారు. పలువురు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు ఇచ్చారు. కార్యవర్గంలో ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మరొక 2 కమిటీలను విడుదల చేసింది. గతంలో 5 కమిటీలు విడుదల కాగా తాజాగా 2 కమిటీలు, దీంతో మొత్తం 7 కమిటీలు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. తాజాగా 27 మంది వైస్ ప్రెసిడెంట్లను, 69 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసిసి ప్రకటించింది. దీంట్లో పలువురు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు కూడా ఏఐసిసి పదవులు ఇచ్చింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణకు అవకాశం ఇచ్చింది. ఇక వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు గల్మూరి వెంకట్, బస్వరాజ్ సారయ్య వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చింది. ఇక జనరల్ సెక్రటరీలుగా బెడ్మా బొజ్జు, పట్నికారెడ్డి, మట్టా రాగమయ్య ఈ ముగ్గురికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం కాంగ్రెస్ సంబంధించినటువంటి తో పాటు లీడర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. దాంట్లో సామాజిక సమీకరణలు కుదరట్లేవు. దాంతో పాటుగా పార్టీలో ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఇంకా తర్జన భర్జన జరుగుతోంది. దాన్ని కూడా ఒక 2-3 రోజులలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.